హాయ్ అండి. ఈరోజు మనం సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం మనం 2 రెబ్బల కరివేపాకు, ధనియాలు, కందిపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక 10 ఎండుమిర్చి, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఆవాలు వీటిని తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం కందిపప్పుని ఫ్రై చేసుకుందాము. కందిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. తరువాత జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ధనియాలు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ధనియాలు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేయండి. అందులో ఉన్న ఆల్రెడీ మనకి ఇవి వేడిగానే ఉంటాయి కదండి, ఆ వేడికి కరివేపాకు ఫ్రై అవుతుంది. ఈ పౌడర్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పప్పుచారులోకి కానీ, చారులోకి కానీ, సాంబార్లోకి కానీ, పులుసు కూరలోకి కూడా ఈ పౌడర్ చాలా బాగుంటుందండి. ఇంతే అండి. ఇది చల్లారిన తర్వాత మంచిగా పౌడర్ చేసుకోవడమే. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.